నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జనవరి నాటికి మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు టూల్ డౌన్ సమ్మెలో కేశరం కార్మికులు యాజమాన్యం దిగివచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుంది కేశరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి వెల్లడి రామగుండంలో రాముడి పాలన సాగుతుంది అరాచక పాలన కాదు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి వెల్లడి సింగరేణిలో అధికారులు గుర్తింపు సంఘం నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆజీవన్ సిఎస్పి పై వెలసిన పోస్టర్లు సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యతను పాటించడం మూలంగానే మార్కెట్లో మన బొగ్గుకు డిమాండ్ పెరిగింది డైరెక్టర్ E&M ఆపరేషన్ డి సత్యనారాయణరావు వెల్లడి పవర్ హౌస్ క్రాస్ రోడ్డు గుట్టపైన బయటపడిన హనుమాన్ రాతి విగ్రహానికి పూజలు నిర్వహించిన 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత పెద్దపల్లి జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నాటికి పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకొచ్చిన రైతుల నుంచి మొక్కలకు డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో డిహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు కేశరం ఫ్యాక్టరీ యాజమాన్యం దిగివచ్చేంత వరకు సమ్మెను కొనసాగిద్దామని కేశరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి అన్నారు కేశరం కర్మాగార యాజమాన్యం కార్మికులకు బోనస్ చెల్లింపు చేయడంలో ఆలస్యం చేయడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి సమ్మెకు పిలుపునివ్వడంతో సమ్మెలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరై టూల్ డౌన్ సమ్మెలో పాల్గొన్నారు బుధవారం సాయంత్రం విధులు నిర్వహించి బయటకు వచ్చిన కార్మికులను కలిసి కౌశిక హరి మాట్లాడుతూ కార్మికులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని హక్కుల సాధనకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు యాజమాన్యం దిగివచ్చి బోనస్ చెల్లింపుపై మాట ఇచ్చే వరకు కార్మికులు ఏకతాటిపై నడవాలని కోరారు దాన్ని అక్కడి నుంచి మేము అంచెల వారీగా ప్రతి సంవత్సరం 4-5 వేలు పెంచుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ 46,200 వద్ద ఉంది కాంట్రాక్ట్ లేబర్కు దాన్ని ఈ సంవత్సరం ఈ కొత్తగా అల్ట్రాటెక్ యాజమాన్యం వస్తుందని చెప్పేసి పాత యాజమాన్యం లాస్లల్లో ఉన్నదని చెప్పేసి ఇప్పటి వరకు 16,800 మాత్రమే బోనస్ కార్మికులకు వేసారు అది కూడా అనామతిగా వేసారు దానికోసం మేము ఇప్పుడు మాకు 46,200తో పాటు ప్రతి సంవత్సరం పెరిగే విధంగా ఇంకా 6,000 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం దశల వారీగా వాళ్ళకు రిప్రజెంటేషన్లు అయినాయి చర్చలు అయినాయి కానీ ఇప్పటికీ సానుకూలంగా స్పందించలేదు వాస్తవానికి ఇక్కడ మా బోనస్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కార్మికులు మొదట అగ్రిమెంట్ చేస్తారు చేసినాక 600, 500, 100 తక్కువతోటి కాంట్రాక్ట్ లేబర్కి బోనస్ వస్తుంది ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ యాజమాన్యం
పర్మనెంట్ యూనియన్ కూడా విఫలమైనట్టే. వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ 31,000 వద్దనే ఇప్పుడు ఆగిపోయింది. దానికోసం మేము ఇక పర్మనెంట్ యూనియన్ తోటి అయితే లేదని చెప్పేసి మేము ఈరోజు నిన్నటి నుంచి మేము నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ నుంచి టూల్ డౌన్ సమ్మెలాగా మేము చేస్తూ ఉన్నాం. అది 2 రోజులు 3 రోజులు ఈ విధంగా జరిగిన తర్వాత నిరవధిక సమ్మె వైపు కూడా ఇది వెళ్తుందని చెప్పేసి ఇది సమ్మె మేము వెళ్ళడానికి ప్రధానమైన కారణం యాజమాన్యం. ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి ఒప్పందాల ప్రకారం బోనస్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గడం అనేది ఉండదు. ఇవాళ 46,200 నుంచి మేము 6-7 రూపాయలు పెరగాల్సిన అవసరం ఉన్నది. దానికోసమే మా న్యాయమైన డిమాండ్ కాబట్టి దీనికి పర్మనెంట్ యూనియన్, పర్మనెంట్ కార్మికులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక సంఘాలు కానీ ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, పెరుమండ్ల రమేష్, బత్తిని సతీష్, సంపత్, బైరి రామకృష్ణ, మల్కటూరు శ్రీధర్, సాదిక్ పాషా, ప్రసాద్, కొమరయ్య, కొమ్ము శ్రీనివాస్, అంచేలతో పాటు బాడీ మెంబర్లు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. రామగుండంలో రాముడి పాలన సాగుతుందని, అరాచక పాలన కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ తో కలిసి మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో పుట్టి పెరిగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశావని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 350 కోట్ల నిధులతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే అభివృద్ధిని ఓర్వలేని కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులను ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా హౌస్ అరెస్టులు చేసిన వారు ఇప్పుడు పోలీస్ పాలన నడుస్తుందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రామగుండంలో అభివృద్ధి జరిగితే మరో 20 సంవత్సరాల వరకు రాజ్ ఠాకూర్ కదిలించే పరిస్థితి ఉండదన్న భయంతో బీఆర్ఎస్ నాయకులు భయంతోనే ఎమ్మెల్యేపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, రామగుండంలో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని తెలిపారు. 10 సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి వ్యవస్థగా వాడుకోవడం మూలంగానే కొంతమంది అధికారులకు ఇంకా ఆ మత్తు దిగక బీఆర్ఎస్ వాళ్లపైనే అలా ప్రవర్తించి ఉంటారని, కాంగ్రెస్ పాలనలో అలా ఉండదని తెలిపారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కట్టిన వాళ్లు ఇక్కడ తలుపులు తెరవకపోవడంతో బీఆర్ఎస్ లో స్క్రాప్ గా మిగిలిపోయిన వాళ్లు తమను విమర్శించడమా అంటూ అవహేళన చేశారు. రామగుండంలో రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అరాచక పాలన కాదు, రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేది ఈ మధ్య ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ రామగుండంలో పుట్టి పెరిగిన ఈశ్వర్ అనే వ్యక్తి ఒక మాజీ మంత్రిగా చేసి కూడా 20 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా రామగుండం అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, రామగుండంకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, ఈ ప్రాంతం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకుండా, ఇలా ఓడిపోయిన తర్వాత ఏమి చేయాలనో అర్థం కాక ఉట్టినే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఈశ్వర్ గారిని, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, రాష్ట్ర మంత్రిగా ఉన్నావు,
రామగుండంకు ఒక 100 రూపాయల పని మీరు చేసింది చూపించండి. మీ ఎమ్మెల్యే అట్లా, మీ కార్పొరేటర్లు ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసుడు కాదు ఈశ్వరన్న గారు. మీరు రామగుండంకు 10 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీ కంట్రిబ్యూషన్ ఏంటిది, మీరు ఏం చేసినో చెప్పండి. అది ఇడిచిపెట్టి రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది, ఇక్కడ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. పోలీసులు గత 10 సంవత్సరాలు ఒక్క ధర్నా రాస్తారోకో చేయనీయకుండా హౌస్ అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. ఈరోజు 300-400 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తే రాముని పాలన అంటారన్న దాన్ని గుర్తుపెట్టుకో ఈశ్వరన్న. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పెరిగినా, ఎక్కడైనా చివరికి చచ్చిపోతే రామగుండానికి తీసుకొచ్చి ఇక్కడనే పొందబెడతారు, కానీ హైదరాబాదులో లేకపోతే ధర్మపురిలో కాదు. రామగుండం మీద ప్రేమ పెంచుకో, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది, దాని గురించి మాట్లాడు. దానికి సహకారంగా మీరందరూ కూడా ఇక్కడ ప్రజల తరఫున మేము ఎలాంటి తప్పు చేస్తలేమో, ప్రజల తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దాని గురించి మాట్లాడండి, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రామగుండం నియోజకవర్గానికి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ నుంచి కనీసం ఫైన్ లైన్ చివరస్తా వరకు ఒక రోడ్ వేయనోడు, ఇవాళ ఆర్కే గార్డెన్ దగ్గర 10 ఏళ్ల నుంచి మట్టిలో బండ్లు పోతుంటే చూసుకుంటా ఒక్కరోజు రోడ్ వేయనోడు. ఈరోజు లక్ష్మీపతి దగ్గర అక్కడ కృష్ణా టెంపుల్ కాడ కనీసం 20 ఏళ్ల నుంచి రోడ్లు లేకపోతే ఈరోజు మేము రోడ్లు వేస్తే భరించలేని వాళ్ళు. ఈరోజు శ్మశానానికి దాదాపు 2 కోట్లు పెట్టి మేము అక్కడ డెవలప్ చేస్తా అంటే భరించలేని వాళ్ళు. ఈరోజు ఫ్రూట్ మార్కెట్కు తీసుకొచ్చి దానికి 2.5 కోట్లు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తే భరించలేని వాళ్ళు. ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ గురించి దాదాపు 2,50,00,000 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే భరించలేని వాళ్ళు. ఇవన్నీ గిట్ట రాజ్ ఠాకూర్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. రేపు రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉన్నది, ఎవ్వరు మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 20 సంవత్సరాల దాకా రామగుండంలో రాజ్ ఠాకూర్ను కదిలించే పరిస్థితి లేదనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ లేనిపోని మీటింగులు పెట్టి లేనిపోని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలలో పోలీస్ వ్యవస్థను మీరు మీ ఇంటి సంస్థగా మార్చుకొని బానిసలుగా తయారు చేసి పోలీసులను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉసిగొలిపి హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి మమ్మల్ని ధర్నాలు చేయకుండా, మమ్మల్ని నిరసన చేయకుండా తొక్కిపెట్టిన చరిత్ర మీ పార్టీది. అంతేకాకుండా ఎక్కడ కూడా ధర్నాలు చేయొద్దనే ఉద్దేశంతో ఏకంగా హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్ని ఎత్తేసిన ఘనత మీ పార్టీ నాయకుంది. ఆర్టీసీల సమ్మెలు చేస్తానని యూనియన్లనే లేకుండా చేసిన నీచమైన చరిత్ర మీది, మీ పార్టీది. మీరు తయారు చేసిన వ్యవస్థల ఇంకా కొంతమంది పోలీసులు ఆ విధంగా వాళ్ళు దాన్ని ఏమంటారు, తినగవేమో తీయనుండి అన్నట్టు మీరు నేర్పిన ఆ విద్యను వాళ్ళు ఇంకా మర్చిపోక మీనే అది చూపించచ్చు కాక, కానీ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులను ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత జేబు సంస్థగా వాడుకునే ప్రసక్తే లేదు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ముస్తఫా, శంకర్ నాయక్, తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, మారెల్లి రాజరెడ్డి, పెద్దెల్లి ప్రకాష్, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం, అల్లి శంకర్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆజీవన్ సిఎస్పిలో తోటి కార్మికుల పేరుతో పోస్టర్లను నోటీస్ బోర్డులో అంటించడంతో సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఈ పోస్టర్లో కొందరు గుర్తింపు సంఘం నాయకులు ఓ సింగరేణి అధికారితో కుమ్మక్కై కంపెనీకి లక్షల రూపాయల నష్టం చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే డిప్యుటేషన్ బదిలీల పేరుతో నెలసరి వసూలు చేస్తున్నారని, ఎవరైనా చెప్పినా మాట వినకపోతే డిప్యుటేషన్ లెటర్ ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. అదేవిధంగా సిఎస్పిలో ప్రైవేట్ లోడర్లతో కుమ్మక్కై పని చేయకుండా స్టార్ట్ చేసి తప్పుగా రీడింగ్ నమోదు చేస్తున్నారన్నారు. ఓ సంఘానికి చెందిన నాయకుడు రోజు మాస్టర్ పడి దర్జాగా బయట తిరుగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వెలిసిన 2 పేజీల లేఖ సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్,
గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355. సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యతను పాటించడం మూలంగానే మార్కెట్లో మన బొగ్గుకు డిమాండ్ పెరిగిందని డైరెక్టర్ E&M ఆపరేషన్ డి సత్యనారాయణరావు తెలిపారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకుని బుధవారం గోదావరిఖని ఇల్లందు క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ E&M ఆపరేషన్ డి సత్యనారాయణరావు పాల్గొని బొగ్గు కొనుగోలుదారులతో, వివిధ ఏరియాల GMలతో, ఏరియా రక్షణ అధికారులు, అన్ని గనుల మేనేజర్స్తో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు బొగ్గు నాణ్యత వారోత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి సత్యనారాయణరావు మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను, నాణ్యత లోపించినచో జరుగు విపత్కర పరిస్థితిని, నాణ్యతను పెంపొందించే చర్యలను సవివరంగా అవగాహన కల్పించారు. వినియోగదారులకు నాణ్యత విషయంలో తేడా లేకుండా బొగ్గు సరఫరా చేయాలని, వినియోగదారులపై అత్యంత నమ్మకం ఉంచి దీనిలో ప్రతి అధికారి, సూపర్వైజర్, ఉద్యోగులు, క్వాలిటీ ల్యాబ్ ఇన్ఛార్జ్, కెమిస్ట్రీలు అందరూ రీజియన్స్ క్వాలిటీ GM దీని మీద శ్రద్ధ వహించి బాధ్యతతో మెలిగి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. సింగరేణి సంస్థ పలు ప్రైవేటు, రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తుందని KTPS, TS జెన్కో, ITC భద్రాచలం, భారత్ హెవీ వాటర్ ప్లాంట్, ACP వాడి, కేశవరం సిమెంట్ పరిశ్రమకు బొగ్గు విక్రయిస్తుందన్నారు. అలాగే పవర్ సెక్టార్లో BTPS మనుగురు, KTPS పాల్వంచ, KTPP భూపలపల్లి, మహాజెన్కో చంద్రపూర్, NTPC రామగుండం, VTPS విజయవాడ, BTPS, YTPS, RTPS రాయచూర్, బెంబేరు సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ కంపెనీల వినియోగదారులు విశ్వసనీయతకు సింగరేణి పెద్దపీట వేస్తుందని, కోల్ ఇండియాలోని వివిధ బొగ్గు గనుల సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి బొగ్గుకి మంచి డిమాండ్ పలుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా అనేక విద్యుత్, సిమెంటు, ఫార్మా, ఐరన్ కంపెనీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుందని, ఒప్పంద సమయంలోని నిబంధనల ప్రకారం నాణ్యతలో రాజీ పడలేదన్నారు. ఇక మాటకు కట్టుబడి వినియోగదారుల విశ్వసనీయత పెంచుకుంటుందని, ఏటా బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తుందన్నారు. బొగ్గు నాణ్యతపై రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని, దీంతో సింగరేణి బొగ్గు కొనుగోలుకు మార్కెట్లో కస్టమర్లు పోటీ పడుతున్నారని వెల్లడించారు. రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గును రవాణా చేస్తుందని, ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ పైపు అధికంగా సరఫరా చేస్తుందన్నారు. ఉత్పత్తికి అనుగుణంగా డిమాండ్ కూడా ఉంటుందని, ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ GM లలిత్ కుమార్, క్వాలిటీ GM కార్పొరేటర్ రవికుమార్, RG రీజియన్ క్వాలిటీ GM వైద్య, RG2, 3 GMలు వెంకటయ్య, సుధాకర్, శ్రీనివాస్, శ్రీరాంపూర్ GM శ్రీనివాస్, DGM క్వాలిటీ సాయి ప్రసాద్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణం B పవర్ హౌస్ క్రాస్ రోడ్డు గుట్టపైన బుధవారం సాయంత్రం హనుమాన్ రాతి విగ్రహం బయటపడింది. రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ పరిధి B పవర్ హౌస్ క్రాస్ రోడ్డు గుట్టపై హనుమాన్ రాతి విగ్రహాన్ని స్థానిక యువత గ్రహించి డివిజన్ కార్పొరేటర్ కౌశికలతకు సమాచారం అందించారు. గురువారం ఉదయం 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత రామగుండం పట్టణంలోని ప్రజలతో కలిసి గుట్టపైకి వెళ్లి ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ రామగుండానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ పురాతన 108 రాముని గుండాలు ఉన్నాయని, అవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రతి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి పుణ్య స్నానాల కోసం భక్తులు రావడం జరుగుతుందన్నారు.
అలాగే గుట్టపై సీతమ్మ కోనేరు ఉందని, ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడడంతో చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుతం తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మిస్తారని కార్పొరేటర్ కౌశిక లత తెలిపారు. రాబోయే రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో గుడి నిర్మాణం చేపడతామని తెలిపారు. 22వ డివిజన్లో బి పౌరస్ గడ్డ మీద రాముని గుండాల కొండపైన హనుమంతుని రాతి విగ్రహము పురాతనమైనది వెలిసింది. మరి చాలా సంతోషం. రాముని గుండాలు 108 గుండాలని చెప్తా ఉంటారు. రాముడు వనవాసంలో వచ్చినప్పుడు ఇక్కడ తిరిగినట్టు పెద్దలు చెప్తా ఉంటారు. మరి అప్పుడు రాముని గుండాలుగా ఏర్పడింది. రాముని గుండాలుగా ఏర్పడినప్పుడు రామగుండంగా పేరుగాంచింది. ఇది చారిత్రాత్మకమైనది. మరి ఇక్కడ పర్యాటక కేంద్రం చేయాలని కోరుతా ఉన్నాము. అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ షెడ్డు నిర్మిస్తాము. తర్వాత గుడికి తప్పకుండా అందరి సహాయ సహకారాలతోటి గుడి నిర్మిస్తామని. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ఈ నెల 23, 24 తేదీలలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో జరిగే సిపిఎం జిల్లా 3వ మహాసభలను ప్రజలంతా విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ఎన్ భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి కోరారు. సిపిఎం పార్టీ రామగుండం శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎన్ భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, రామగుండం పార్టీ శాఖ కార్యదర్శి తుంగపెండి మల్లేష్ మాట్లాడుతూ నవంబర్ 23, 24 తేదీలలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో జరగనున్నాయని, మహాసభలలో భాగంగా నవంబర్ 23న ఎన్టీపీసీ 2వ గేట్ నుంచి అన్నపూర్ణ కాలనీ మీదుగా మేడపల్లి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. తదనంతరం బహిరంగ సభ జరుగుతుందని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, పి జ్యోతి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె భూపాల్ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ 3వ మహాసభలు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లోపల ఈ మహాసభలు 23, 24 తేదీలలో జరుగుతూ ఉన్నాయి. 23వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ కాలనీలో నీటుగా మేడిపల్లి సెంటర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, అలాగే టి జ్యోతి గారు, అలాగే ముఖ్య అతిథిగా కె భూపాల్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతారు. ఈ మహాసభను ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా తరఫున
అలాగే ఈ మహాసభల ఆహ్వాన సంఘం తరఫున మేము అందరినీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మగ్గిడి ఎల్లయ్య, మార్తా పోషం, మామిడి సతీష్, వెంకటేష్, రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో ఉన్న వసుంధర రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైస్ మిల్లుకు అలాట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, వాటి వివరాలను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం సంబంధించిన రైస్ మిల్లుల వద్ద త్వరగా దిగుమతి చేసుకునేలా చూడాలని, రైస్ మిల్లుల వద్ద ఎక్కువ సమయం ధాన్యం వాహనాలు వెయిట్ చేయకుండా చూడాలని, అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను త్వరితగతిన ఓపీఎంఎస్ వెబ్సైట్లో నమోదు చేయాలని అన్నారు. ఈ తనిఖీలలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనవరి నాటికి మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. టూల్ డౌన్ సమ్మెలో కేశరం కార్మికులు, యాజమాన్యం దిగివచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుంది. కేశరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి వెల్లడి. రామగుండంలో రాముడి పాలన సాగుతుంది, అరాచక పాలన కాదు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి వెల్లడి. సింగరేణిలో అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆజీవన్ సిఎస్పీపై వెలసిన పోస్టర్లు. సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యతను పాటించడం మూలంగానే మార్కెట్లో మన బొగ్గుకు డిమాండ్ పెరిగింది. డైరెక్టర్ E&M ఆపరేషన్ డి సత్యనారాయణరావు వెల్లడి. పవర్ హౌస్ క్రాస్ రోడ్డు గుట్టపైన బయటపడిన హనుమాన్ రాతి విగ్రహానికి పూజలు నిర్వహించిన 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.